145 అధ్యాయము, కీర్తనల గ్రంథం 145 అధ్యాయము 21 వచనం. అందరం తీసి కలిసి చదువుకుందాం. 145 అధ్యాయము 21 వచనం. నా నోరు యెహోవాను స్తోత్రము చేయును, శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతింతురుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలోనైనా మీ పాసందులో చేరి మీ యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి, ఆరాధించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం దయచేయండి తండ్రి. మేము ఏ విధంగా ఆరాధించాలో, మేము ఏ విధంగానైనా స్తుతించాలోనైనా మీకు వాక్య భాగం ద్వారా మాకు తెలియజేయమని, మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం చదువుకున్న వాక్య భాగాన్ని మనం పరిశీలించినట్లయితే 145 కీర్తన 21 వచనంలో, నా నోరు యెహోవాను స్తోత్రము చేయును, శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతింతురుగాక. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో మనం పరిశీలించినట్లయితే, నా నోరు యెహోవాను స్తోత్రము చేయును అని ఇక్కడ దావీదు తన యొక్క కీర్తనలో సెలవిస్తూ ఉన్నారు. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మన నోటి ద్వారా మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. ఎందుకు మనం దేవుణ్ణి ఆరాధించాలి అంటే, అంతటా ఉన్న మానవులందరూ దేవుణ్ణి ఆరాధించాలి అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. అందుకంటున్నాడు, నా నోరు యెహోవాను స్తోత్రము చేయును, శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురుగాక. శరీరులందరూ ఎవరు దేవుణ్ణి ఆరాధించాలి అంటే, శరీరులందరూ ఎవరైతే ప్రాణంతో ఉన్నారో, ఎవరైతే శరీరంతో జీవిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరూ దేవుణ్ణి మనం ఆరాధించేవారుగా ఉండాలి, ఆయన స్తుతించేవారుగా ఉండాలి. ఎందుకంటున్నాడు, శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నిధింతురుగాక. ఎందుకు మనం దేవుణ్ణి ఆరాధించాలి అంటే, ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. ఆయన నామమే పరిశుద్ధమైంది. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఆయన నామం పరిశుద్ధమైన నామం కాబట్టి మనల్ని దేవుడు పరిశుద్ధులుగా ఉండాలి అని చెప్పి ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఒకవేళ మన దేవుడు పరిశుద్ధుడు కాకపోతే, ఒకవేళ ఈ మాట వాడేవాళ్ళు కాదేమో, ఏమనంటే ఆయన పరిశుద్ధ నామమును బట్టి అని చెప్పి ఇక్కడ రాసి ఉండేవాళ్ళు కాదు. కాబట్టి ఈ లోకంలో మనం ఎట్లా ఆయన్ని ఆరాధించాలంటే, ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. చూడండి, 148 కీర్తన 11, 12, 13 వచనాలు చదవండి. 148 కీర్తన 11, 12, 13 వచనాలు. భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీద ఉన్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా, యెహోవాను స్తుతించుడి. యవనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. ఆయన నామము మహోన్నతమైన నామము, ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగా ఉన్నది. ఎవరు దేవుణ్ణి స్తుతించాలి అని మనం ప్రశ్నించుకున్నట్లయితే, భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ మనం దేవుణ్ణి ఆరాధించాలి. తర్వాత ఏమంటున్నాడు చూడండి, అక్కడ భూమి మీద ఉన్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా. చూడండి, ఈ లోకంలో జీవించే ప్రతి ఒక్కరూ దేవుణ్ణి ఆరాధించాలి అని చెప్పి ఇక్కడ కీర్తనకారుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకు మనం దేవుణ్ణి ఆరాధించాలంటే, ఆయన నామము మహోన్నతమైన నామము, ఆయన పరిశుద్ధమైన నామము అని చూసుకున్నాం ఇంతకుముందు. ఇప్పుడు ఆయన నామము ఎలాంటి నామము? మహోన్నతమైన నామము. మహోన్నతమైన నామం అంటే ఎలాంటిదంటే, ఎంతో ఉన్నతమైన నామం అని మనం చెప్పుకోవచ్చు. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం ఆరాధించడానికి ఈ ఉదయకాలం మనందరం ఇక్కడ చేరి ఉన్నాం. ఎందుకన్నాడు అక్కడ, ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగా ఉన్నది. చూడండి, ఆయన ప్రభావం ఎట్లా ఉందంటే, భూమి ఆకాశం పైగా ఉన్నదని చెప్పి ఇక్కడ సెలవిస్తూ ఉన్నారు. ఏ విధంగా మనం చూడవచ్చు అంటే, మన దేవుడు ఎంతో గొప్ప దేవుడు. ఆయన సముద్రాన్ని తన యొక్క మాట చేత ఆపి ఉన్నాడు. ఆయన సముద్రానికి ఎలాంటి గట్టులు లేవు. ఎందుకంటే దేవుని యొక్క మాట చొప్పున సముద్రం యొక్క నీళ్లు ముందుకు రాకుండా ఆగిపోయినాయి. ఇంతకుముందు మనం సునామీ మనందరం చూసాం. సునామీ సంభవించినప్పుడు ఇండోనేషియాలో కొన్ని లక్షల మంది చనిపోయారు. ఎందుకు చనిపోయారు?
దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఎందుకు? ఆ యొక్క నీటికి ఆజ్ఞ ఇవ్వటం వల్ల సునామీగా వచ్చేసి అందరిని ముంచేసింది. అంటే దేవునికి కోపం వచ్చింది అక్కడ. ఆ విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే దేవుని యొక్క నామము మహోన్నతమైన నామము. దేవుని సెలవు లేనిది ఏమీ ఈ లోకంలో జరగదు. ఆయనకి కోపం రావటం వల్ల ఈ లోకంలో ఎంతోమంది అక్కడ చనిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. మనందరం చూసిన సముద్రం ఏంది ఇట్లా బయటకు వచ్చేసింది, ముందుకు వచ్చేసింది. సముద్రం ఎప్పుడైనా రావటం మనం ఎప్పుడైనా విన్నామా? ఎప్పుడూ లేదు. అయితే ఆ సునామీ అప్పుడు మనందరం వినగలిగాం. ఇండోనేషియా ఆ యొక్క సునామీ మనందరం చూసాం. చూడండి, ఆయన నామం ఎంతో ఉన్నతమైన నామం, మహోన్నతమైన నామము. ఆయన ప్రభావం ఎలాంటిది? భూమి ఆకాశములకు పైగా ఉన్నది. భూమి ఆకాశం పైన ఉన్న ఆయన గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నట్లు మనకి ఇక్కడ కనబడతా ఉంది. కాబట్టి చూడండి, మనం దేవుణ్ణి ఆరాధించాలంటే చూడండి, కీర్తన గ్రంథం 150 అధ్యాయము 6వ వచనం చదవండి. 156. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక, యెహోవాను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. సకల ప్రాణులు ఏ విధంగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాయి? సహజంగా ఈరోజు ఆదివారం దేవుని యొక్క సన్నిధికి ఆరాధించడానికి మనం దేవుని సన్నిధికి రావాలి. ఆదివారం మనం దేవుని యొక్క సన్నిధికి రాలేని వారుగా జీవిస్తూ ఉన్నాం. ఉదయాన్నే 4-4:30కి ఉదయాన్నే కోళ్ళు కోస్తూ ఉంటాయి. ఎందుకు కోస్తూ ఉన్నాయి? కోళ్ళు కూడా నిద్రపోవచ్చుగా, ప్రశాంతంగా నిద్రపోయి 7 గంటలకో 8 గంటలకో లేచి బయటికి రావచ్చుగా. ఉండలేవు. కరెక్ట్గా 3:30-4 ఆ టైంలో కోడి కూత మనకు వినపడుతుంది. ఎందుకంటే సకల ప్రాణులు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాయి, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాయి. ప్రతిరోజు మనం వింటూ ఉంటాం. ఏది? కోళ్ళు అరుస్తూ ఉంటాయి, పిట్టలు అరుస్తూ ఉంటాయి, అన్నీ అరుస్తూ ఉంటాయి. ఎందుకు అరుస్తూ ఉన్నాయని మనం పరిశీలన చేసినట్లయితే అవి దేవుణ్ణి ఆరాధించి వాటి పనులు మొదలు పెట్టుకుంటా ఉన్నాయి. మరి మనం దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నామా? సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. సకల ప్రాణులు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాయి. సకల ప్రాణులు దేవుని వైపు చూస్తూ ఉన్నాయి. ఆయన ఆహారాన్ని దయచేస్తూ ఉన్నాడు. దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాయి, స్తుతిస్తూ ఉన్నాయి. మరి మనుషులంగా మనం పుట్టాం. దేవుడు మనకి ఒక మెదడునిచ్చాడు. దేవుడు మనకు ఒక ఆలోచన ఇచ్చాడు. మరి దేవుణ్ణి ఆరాధించాలి అనే ఆలోచన కలిగిన మనం దేవుణ్ణి ఆరాధించగలుగుతూ ఉన్నామా? ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే కీర్తనకారుడు తన యొక్క చివరి కీర్తనలో చివరి వచనంలో అంటా ఉన్నాడు, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. ఎందుకంటే ఆ మాట వాడింది సకల ప్రాణులు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాయి కాబట్టి మనం ఈ లోకంలో సకల ప్రాణులు స్తుతిస్తూ ఉన్నాయి కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. చూడండి, 79వ కీర్తన 13వ వచనం చదవండి. 79వ కీర్తన 13వ వచనం. అప్పుడు నీ ప్రజలము నీ మంద గొర్రెలమునైన మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదము. తరతరముల పర్యంతము నీ కీర్తిని ప్రచురపరచెదము. చూడండి, అక్కడ సకల ప్రాణులు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాయి. ఇక్కడ అంటా ఉన్నారు ఏమనంటే, నీ ప్రజలను నీ మంద గొర్రెలమునైన మేము. మనందరం ఎవరు? మనం కూడా లోకంలో కలిసిపోవచ్చు. లోకానుచారాలు చొప్పున మనం ఈ లోకంలో జీవించవచ్చు. కానీ దేవుడు తన యొక్క గొర్రెలుగా మనల్ని మేపుతా ఉన్నాడు. ఆయన యొక్క మందలో మనల్ని చేర్చుకొని ఉన్నాడు. అందుకన్నాడు నీ ప్రజలు. దేవుని ప్రజలుగా మనం జీవిస్తూ ఉన్నాం. దేవుని ప్రజలు దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధిలో ఉండకుండా మన ఇష్టానుసారంగా లోకానుసారంగా మనం జీవించినట్లయితే మనము దేవుని ప్రజలము కాము. మనం దేవుణ్ణి స్తుతించాలి అంటే మనల్ని దేవుడు తన ప్రజలుగా ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి మనం దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. ఎందుకంటున్నాడు ఇక్కడ నీ ప్రజలను నీ మంద గొర్రెలమునైనా మేము. ఎవరు మనం? ఆయన మంద గొర్రెలము. ఆయన మంద గొర్రెలు ఎక్కడుంటాయి? ఆయన దొడ్డిలో ఉంటాయి. ఆయన దొడ్డి అంటే ఏది? ఆయన మందిరము. ఆయన మందిరంలో మనం ఉండాలి. ఆయన యొక్క వాక్యాన్ని మనం వినాలి. ఆయన మాట చొప్పున ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. మరి ఈ లోకంలో సహజంగా ఈ లోకంలో అనేకమైన దాన ధర్మాలు చేస్తే దేవుడు చూస్తాడనుకుంటాం. లేదు. దేవుని యొక్క మాట చొప్పున ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. దేవుడు అందుకంటున్నాడు సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదము. మరి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నామా? మన నోటితో మనం దేవుణ్ణి
ఆరాధించాలి, కీర్తనలతో మనం దేవుణ్ణి స్తుతించాలి. మరి ఎంతమందిని మనం నోరు తెరిచి దేవుణ్ణి ఆరాధించాం ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే దేవుడు మనల్ని విమోచించుకున్నాడు, ఆయన పరిశుద్ధులుగా చేసుకున్నాడు, ఆయన మహాత్మ్యం గల దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం దేవుణ్ణి ఆరాధించే వాళ్ళుగా ఉండాలి. అంత మాత్రమే కాకుండా ఆయన యొక్క ప్రజలముగా ఈ లోకంలో మనల్ని చేసుకుని ఉన్నాడు, ఆయన యొక్క గొర్రెలుగా మనల్ని చేసుకుని ఉన్నాడు, తన యొక్క మందలో మనల్ని చేర్చుకొని ఉన్నాడు. కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. ఎవరైతే ఆయన యొక్క మందలో అంటే ఆయన మందలో ఉంటారో వారిని ఏమంటారో చూడండి. కీర్తన గ్రంథం 140వ అధ్యాయము 140వ కీర్తన 13వ వచనం చదవండి. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. నిశ్చయముగా నీతిమంతులు ఎవరు? నీతిగా జీవించేవాళ్ళు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉంటారు. ఈ లోకంలో మనం నీతిమంతులు అంటే ఏదో అనుకోకూడదు. ఎందుకంటే దేవుని సన్నిధిలో నివసించేవారే నీతిమంతులు, ఆయన మాట చొప్పున నివసించేవారే నీతిమంతులు, వాక్యానుసారంగా జీవించేవారే నీతిమంతులు. అట్లా కాకుండా నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాననే వాళ్ళు నీతిమంతులు కాదు. అందుకంటున్నాడు ఏమనంటే యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. ఆయన సన్నిధిలో నివసించే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి, మనం దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకంటే ఆయన సన్నిధిలో మనం నివసించడానికి ఆయన పిలుచుకొని ఉన్నాడు, ఆయన సన్నిధిలో మనం గడపడానికి దేవుడు మనం పిలుచుకొని ఉన్నాడు. మన కుటుంబంతో చేరి దేవుని సన్నిధిలో గడుపుటంటే ఎంతో మనోహరం అని మనం గుర్తించాలి. ఎందుకంటే మనందరం కుటుంబంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. ఏది చేసినా కుటుంబంతో మనం ఎంజాయ్ చేసేవారుగా ఉంటాం. మరి దేవుని సన్నిధికి మనం కుటుంబంగా ఎందుకు రాలేకపోతా ఉన్నాం? దేవుని సన్నిధికి ఒకళ్ళు వస్తే ఒకళ్ళు రారు, ఒకవేళ ఇద్దరు వస్తే ఇంకొకళ్ళు రారు. మన జీవితంలో కుటుంబంగా మనం దేవుని సన్నిధిలో మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి, మనం దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. ఎవరైతే ఆ విధంగా జీవిస్తూ ఉంటారో వారు నీతిమంతులు, యథార్థవంతులు. మనం దేవుణ్ణి ఆరాధించాలి అంటే ఆయన సన్నిధిలో నివసించే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. ఎందుకంటే ఆయన సన్నిధిలో సకల ఐశ్వర్యం కలదు, ఆయన సన్నిధిలో సకలమైన ఆశీర్వాదాలు కలవు, ఆయన యొక్క సన్నిధిలో సకలమైన దీవెనలు ఉన్నాయి మనకి. ఈ దీవెనలు మనం తీసుకోవాలి అంటే ఆయన సన్నిధికి రావాలి. ఆయన సన్నిధికి రాకుండా నేను ఇంట్లో కూర్చుంటాను, నేను ఆ టీవీలో చూస్తాను, లేదంటే యూట్యూబ్లో చూస్తాను, దేవుడు నాకు అన్ని దీవెనలు ఇవ్వాలంటే దేవుడు ఇవ్వడు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన సన్నిధిలో ఆయన పెట్టి ఉన్నాడు. కాబట్టి ఆ దీవెనలు మనం తీసుకోవడానికి దేవుని యొక్క సన్నిధికి వచ్చేవారుగా ఉండాలి. ఆయన సన్నిధిలో మనం ఆయన్ని స్తుతించేవారుగా ఉండాలి, ఆయన్ని మనం గణపరిచేవారుగా ఉండాలి. చూడండి 145వ కీర్తన 10వ వచనం చదవండి. 145:10. నీ భక్తులు నిన్ను సన్నుతించుదురు, యెహోవా నీ క్రియలన్నీయు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి. ఆయన క్రియలు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాయి. ఎవరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంది? మనం కాదు, ఆయన క్రియలు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాయి. మరి మనం ఏం చేయాలి? ఆయన క్రియలను బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. ఎందుకంటే మన దేవుడు ఎంతో గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఆయన క్రియలే ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటే మరి ఆయన భక్తులుగా మనం ఉండి ఆయన క్రియలను బట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి, దేవుని స్తుతించేవారుగా ఉండాలి, దేవుని సన్నిధిలో గడిపేవారుగా ఉండాలి. అందుకని నీ భక్తులు నిన్ను సన్నుతించుదురు. ఎవరు భక్తులు? దేవుని భక్తులు. ఆయన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారు దేవుణ్ణి స్తుతించేవారుగా ఉంటారు, దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉంటారు. ఎవరైతే ఆరాధన కలిగి ఉండరో, ఎవరైతే నోటి ద్వారా ఆరాధించడము అనేది కలిగి ఉండరో వాళ్ళు ఏంటంటే నార్మల్గా ఏదో ప్రార్థన పెట్టుకుని వెళ్ళిపోయినట్లు అక్కడ దేవుణ్ణి ఆరాధించడం లేదని మనం గుర్తించాలి. ఎవరైతే మన యొక్క జీవ ఫలాన్ని దేవునికి అర్పిస్తూ ఉన్నామో, దేవుని కృపను బట్టి మనందరం దేవుణ్ణి ఆరాధించగలుగుతూ ఉన్నాం మన యొక్క నోటి ద్వారా. ఆ విధంగా మనం దేవుణ్ణి ఆరాధించాలి. దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రతి వారం ఆయన యొక్క బలలో చేతులు వేసేవారుగా ఉన్నాం.
దాన్ని బట్టి మనం ఆయన్ని ఆరాధించాలి. ఎందుకంటే ఇలాంటి భాగ్యం చాలామందికి లేదు. 80% మందికి ఈ భాగ్యం లేదు. కానీ దేవుని యొక్క కృపను బట్టి ఆయన యొక్క బలలో మనం ప్రతి వారం పాలుపంపులు పొందగలుగుతూ ఉన్నాం. మరి మనం ప్రతి వారం బల తీసుకుంటా ఉన్నప్పుడు మరి మనం ఎంత బలంగా ఉండాలి, దేవుని యొక్క సన్నిధిలో ఎంత ఆత్మీయంగా మనం ఎదిగేవారుగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆయన భక్తులుగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి. ఆయన యొక్క పరాక్రమ కార్యాలను బట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఈ లోకంలో జీవించాలి అని చెప్పి దావీదు మహారాజు తన యొక్క కీర్తనలో మనకి తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, కీర్తన గ్రంథం ఆయన యొక్క క్రియలు ఎలాంటివంటే 107వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. 107, 1-2. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును, తూర్పు నుండి పడమటి నుండి ఉత్తరము నుండి దక్షిణము నుండి నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక. ఏమని పలకాలి? యెహోవా దయాళుడు. మన దేవుడు దయగలిగిన దేవుడు. ఆయన ఎప్పుడైతే ఆదాము అవ్వ పాపం చేశారో అప్పుడే తన యొక్క నిబంధన స్థిరపరిచిన దేవుడుగా ఉన్నాడు ఆయన. అప్పుడే దేవుని యొక్క వాక్యాన్ని అవ్వ ఆదాము దగ్గరకు పంపించి తన యొక్క నిబంధనని స్థిరపరిచి యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకను గురించి ఆయన వాగ్దానం చేసిన దేవుడుగా ఉన్నాడు. ఆ విషయం చాలామందికి తెలియదు. అప్పుడే బంగారం, సాంబ్రాణి, బోళం ఈ విధంగా అర్పిస్తారు. తన యొక్క యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపిస్తాను, యేసుక్రీస్తు వారి ద్వారా రక్షణ కలుగుతుంది. ఆ రక్షణ కలిగినప్పుడు మీరు జీవవృక్షంలో మీరు ఆ యొక్క జీవవృక్ష ఫలాన్ని మీరు తినగలుగుతారు అని చెప్పి దేవుడు మనకెప్పుడు ఆయన తన యొక్క సందేశాన్ని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వస్తారనే విషయాన్ని అవ్వ ఆదాముకి తెలియజేసి ఉన్నాడు. ఆ మాట చాలామందికి తెలియదు. ఎందుకంటే దేవుడు ఏదో పాత నిబంధన గ్రంథంలో యెహోవా దేవుడిగా ఉన్నారు, తర్వాత కొత్త నిబంధనకు రాగానే ఆయనే యేసుక్రీస్తు వారికి వచ్చారు, ఆయనే యేసుక్రీస్తు వారిగా వెళ్ళిపోతాం, మళ్ళీ ఆయనే పరిశుద్ధాత్ముడిగా ఉన్నారని చెప్పి మనం అర్థం చేసుకోలేక మన మేధస్సుకు అందక. ఎందుకంటే అర్థం కాకపోతే ఎవరేం చేస్తారు? ఉదాహరణకి మనం రోజు తాగే నీరు ఉన్నాయి, దాంట్లో 2 హైడ్రోజన్ అణువులు, 1 ఆక్సిజన్ అణువు ఉంటుంది. చదువుకున్న వాళ్ళకేం తెలియదు. ఏందా 2 హైడ్రోజన్ ఏంది, H2O కదా, 1 ఆక్సిజన్ అని అనుకుంటారు. చదువుకున్న వాళ్ళకి తెలిసిద్ది ఏమని, కరెక్టే హైడ్రోజన్ అణువులు ఉంటాయి, 2 హైడ్రోజన్ ఉంటుంది, 1 ఆక్సిజన్ ఉంటుంది, ఇవి 2 కలిస్తే H2O, దాన్ని నీరు అంటాం అని మనకు తెలిసిద్ది. అదేవిధంగా దేవుడు తన యొక్క జ్ఞానాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. ఆ జ్ఞానాన్ని మనం సంపాదించుకోలేక ఇప్పటికి మనం 6500 శాఖలు మనం పెట్టుకున్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అవ్వ ఆదాము ఎప్పుడైతే పాపం చేశారో, దేవుని యొక్క మాట వినలేదో, అప్పుడే దేవుడు తన యొక్క ప్రణాళికని చెప్పేశాడు వాళ్ళకి. వారు ఎంతగానో బాధపడతా ఉన్నారు. అయ్యో మేము పాపం చేసాము, అయ్యో నా యొక్క జీవవృక్ష ఫలాన్ని తినలేకపోతా ఉన్నాము, అది తినాలంటే మేము ఏం చేయాలని చెప్పి వారు ఎంతగానో తన యొక్క శరీరాన్ని కృషించుకుపోయేలాగా చేసుకున్నారు వాళ్ళు. అయితే ప్రేమ కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు, అందుకన్నాడు యెహోవా దయాళుడు. దయగలిగిన దేవుడు కాబట్టి అవ్వ ఆదాముకి చెప్పాడు ఏమనంటే, ఇదిగో నా యొక్క వాక్యాన్ని పంపిస్తాను మీకోసం, యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపిస్తాను, నేను పంపించి నా యొక్క నిబంధనని స్థిరపరుస్తాను, దాని ద్వారా మీరు నాకు దగ్గరగా వస్తారు, మరలా నాతో పాటు పరలోకంలో మీకు స్థానం ఉంటుందని చెప్పి దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. అందుకన్నాడు యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు. అందుకే ఆ మాటలు అంత అర్థం ఉంది. సహజంగా మనం అనుకుంటాం యెహోవా దయాళుడు అనగానే ఎక్కడికి వెళ్ళిపోతాం. కాదు, యెహోవా దయాళుడు అంటే ఆయన దయ మన మీద ఉంది కాబట్టి, యేసుక్రీస్తు వారి ద్వారా మనందరినీ ఆయనలో ఐక్యపరుచుకున్నాడు కాబట్టి మనం దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. అందుకన్నాడు ఆయన కృప నిత్యముండును. ఆయన కృప ఉంది మన మీద. అప్పుడు మనుషులందరిని నశింపజేయలేన ఆదాముని అంతటితో చంపేస్తే అసలు ఏ గొడవ ఉండేది కాదు. ఒకవేళ ఆ పని చేస్తే అపవాదికి విజయం వచ్చేది. అపవాది వచ్చి అనేవాడు ఏమని,
చూసావా, నువ్వు తయారు చేసుకున్నావు నీ బిడ్డల్ని, నువ్వే అంతమొందించేసావు, నేను గెలిచాను అనేవాడు అపవాది. ఆ మాట రానివ్వకుండా దేవుడు ఆయన ఒక సిస్టమేటిక్గా మనందరినీ ఆయనలో ఉంచుకోవడం కోసం ఆయన ఆది నుండి మనల్ని ఏర్పరచుకున్న దేవుడుగా ఉన్నాడు. ఆయన కృప చొప్పునే మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. అందుకే ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. మనందరం విమోచింపబడిన వారంగా ఉన్నాం ఈ లోకంలో. దేవుడు మనందరిని విమోచించుకున్నాడు. ఎందుకంటే మోషే అనేకమైన అద్భుత కార్యాలు చేసి ఉన్నాడు. అయితే దేవుడు వాళ్ళని విమోచించల. ఎందుకంటే దానియేలు సింహబోన్లో పడ్డాడు, సింహం ఏమి చేయలే. కానీ వాళ్ళందరూ విమోచింపబడలేదు. కానీ దేవుడు మనల్ని విమోచించుకున్నాడు. ఏ విధంగా విమోచించుకున్నాడంటే ఆయన యొక్క ప్రియమైన కుమారుని ద్వారా, ఆయన యొక్క రక్తం ద్వారా, ఆయన యొక్క శరీరం ద్వారా దేవుడు మనల్ని విమోచించుకొని మనల్ని ఆయన చేర్చుకుని ఉన్నాడు. ఎందుకన్నాడు, యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. ఏమని? యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన దయాళుడు కాబట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. చూడండి, ఆయన దయ ఎంతగా ఉందో, ఆయన కృప ఎంతగా ఉందో. మరి ఆయన కృపను మనం గుర్తించలేకపోతా ఉన్నాం. ఏముందిలే, నేను బ్రతుకుతున్నాను, చనిపోయిన తర్వాత ఏమైద్దో అనుకుంటా ఉన్నాం. కాదు, మనం చనిపోయిన తర్వాత మనం దేవునితో పాటు ఉండాలి. మనం బాప్తిస్మం తీసుకోకుండా చనిపోయాం అనుకోండి, ఎలాంటి ఉపయోగం లేదు. మన జీవితాలు ఒక రోల్ మోడల్గా ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో నిలబడాలి. ఎందుకంటే మనం నిలబడినప్పుడు మనకు అవమానాలు వస్తాయి, మనకి నిందలు వస్తాయి, మనకి శ్రమలు వస్తాయి, అనేకమైన వేదనలు మనకు వస్తాయి. ఆ విధమైన వేదనలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించేవారుగా ఈ లోకంలో మనం ఉండాలి. ఎందుకంటే వాక్యానుసారంగా ఈ లోకంలో నిలబడితే ఖచ్చితంగా మనల్ని నిందిస్తారు అంతే. ఎందుకంటే నిందించకపోతే అంతే నిందలు వస్తాయి. కాబట్టి మన యొక్క జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఈ లోకంలో జీవించాలి. ఎందుకంటే ఆ నిందలు వచ్చినప్పుడు మనం బయటపడకూడదు. బయటపడే వాళ్ళు భయభక్తులు కలిగిన వాళ్ళు కాదు. చూడండి, ఇక్కడ కీర్తనల గ్రంథం 22వ అధ్యాయము 23వ వచనం చదవండి. కీర్తనలు 22:23. యెహోవా యందు భయభక్తులు గలవారులారా ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను గణపరచుడి. ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి. చూడండి, ఇక్కడ యెహోవా యందు భయభక్తులు గలవారులారా ఆయనను స్తుతించుడి. మనందరం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో, ఎవరైనా మనల్ని నిందిస్తే మనం ఏం చేయాలి? బయటపడకూడదు. భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళు ఎప్పుడు బయటపడరు. ఆ యొక్క కోపాన్ని బయటపెట్టరు. ఆ యొక్క మాటలు మనం ఎంత నిందించేవారుగా ఉంటామో, ఎంత పెద్దగా రంకిలేసేవారుగా ఉంటామో, మన మాటలను బట్టి మనం దేవుని యొక్క సన్నిధికి తీసుకొచ్చేవారుగా ఉండాలి ఈ లోకంలో. ఒకవేళ ఎవరైనా మాటలు విని ఏమో బయట ఆ రకంగా మాట్లాడుతూ ఉంది, లోపల ఈ విధంగా ఉందని చెప్పి ఆశ్చర్యపోకూడదు మనల్ని చూసి. మన యొక్క జీవితాలు ఏ విధంగా ఉండాలంటే ఎక్కడున్నా సరే మనం ఒకే విధంగా మనం జీవించాలి. అందుకే అన్నాడు, దేవుని యందు యెహోవా యందు భయభక్తులు గలవారులారా ఆయనను స్తుతించుడి. మనం దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. స్తుతించుట అంటే మనం దేవుని యొక్క సన్నిధిలోకి రావటం దేవుని స్తుతించినట్లే. దేవుని సన్నిధిలో పాటలు పాడటం దేవుని స్తుతించినట్లే. దేవుని సన్నిధిలో మనం మన యొక్క జీవితంలో చేసిన అద్భుత ఆశ్చర్యకార్యాలు మన నోటి ద్వారా మనం దేవునికి తెలియజేయటం కూడా దేవుణ్ణి స్తుతించినట్లే. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారు దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి, స్తుతించేవారుగా ఉంటారు. ఎట్లా దేవుణ్ణి స్తుతించాలి? ఏ విధంగా మనం అంటే ఎట్లా ఆదివారం ఏదో 10:30కు వచ్చి 1 గంట వరకు 1:30 వరకు దేవుని సన్నిధిలో ఉండి చూడండి, కీర్తనల గ్రంథం 113వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 113వ అధ్యాయము 3వ వచనం చదవండి. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తయం మొదల వరకు స్తుతి నొందదగినది. మనం దేవుణ్ణి ఎట్లా మనం స్తుతించాలి అంటే సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు మనం దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకు మనం స్తుతించాలి అని ప్రశ్నించుకున్నట్లయితే ఆయన నామము స్తుతి నొంద తగినది. చూడండి, ఆయన ఎంత గొప్ప దేవుడు. అబ్రహాము అనేకమైన విగ్రహాల్ని పూజించేవాడుగా ఉన్నాడు. అబ్రహాము
తన జీవితంలో సడన్గా దేవుడు తన యొక్క స్వరంతో అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? అబ్రహామా, నువ్వు వెళ్ళిపో, నీ యొక్క దేశాన్ని, నీ యొక్క స్థలాన్ని విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపో, నేను చెప్పే ప్రదేశానికి అన్నాడు. అయితే దేవుని యొక్క మాట విన్నాడు అబ్రహాము. దేవుని యొక్క మాట విన్నాడు, ఆశీర్వదించబడ్డాడు. అప్పటి వరకు అనేకమైన విగ్రహాలు పూజించాడు. అయితే అబ్రహాముని తీసుకుని వెళ్ళి ఏం చేశారంటే, అబ్రహాముని ఎక్కడ పడేశారు? అగ్నిగుండంలో పడేశారు. అయితే మనకి ఇక్కడ కొన్ని ప్రాచీన ప్రతుల్లో రాయబడి ఉంది అన్నమాట. మన యొక్క బైబిల్లో గ్రంథస్థం చేయలేదు. కొన్ని ప్రాచీన వాటిలో రాశారు. ఏమనంటే, అబ్రహాము ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకున్నారో అప్పుడు యొక్క శాసనం ఏంటంటే, వాళ్ళని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేయాలి. ఏది? విగ్రహాన్ని పూజించకపోతే. అదేవిధంగా అబ్రహాం తీసుకొని ఆ యొక్క అగ్నిగుండంలో పడవేసినప్పుడు అబ్రహాముని ఈ యొక్క అగ్ని ఏమీ చేయలేకపోయినప్పుడు వాళ్ళు ఎంత ఆశ్చర్యపోతారు, నిజంగా నీ దేవుడు ఉన్నవాడు అని చెప్పి దేవుణ్ణి స్తుతించిన వారుగా ఉన్నారు. ఈ అబ్రహాము ఏ విధంగా అయితే ఆశీర్వదించబడ్డాడో, ఏ విధంగా అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడో, ఏ విధంగా అయితే ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు దేవుణ్ణి స్తుతించేవాడుగా ఉన్నాడో, అదేవిధంగా మన యొక్క జీవితంలో మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. మన యొక్క మాట ద్వారా మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. మన యొక్క నడవడిక ద్వారా మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. మన యొక్క చూపు ద్వారా మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. మరి ఎట్లా మనం ఆరాధిస్తాం? మనం స్టైల్గా రోడ్డు మీద నడుస్తూ వెళ్తా ఉన్నాం అనుకోండి, అది దేవుణ్ణి ఆరాధించినట్లు కాదు. అది నా స్టైల్ అనకూడదు. లేదంటే మనకున్న క్రాఫ్ట్ను బట్టి ఏదో మన ఇష్టానుసారంగా ఈ లోకంలో మనం జీవించకూడదు. మనం ఎంతో దీనత్వం కలిగి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. ఉదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. ఎందుకంటే ఆయన నామము స్తుతి నొందదగిన నామం కాబట్టి. చూడండి, 71వ కీర్తన 8వ వచనం చదవండి. 71:8. నీ ప్రభావం వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది. చూడండి, ఇక్కడ ఈ కీర్తనకారుడు అంటా ఉన్నాడు ఏమని? నీ కీర్తితోనూ. ఎవరి కీర్తి? దేవుని యొక్క కీర్తి. ఆయన ఎంత బలవంతుడైన దేవుడు అంటే, ఉదాహరణకి మనకేదన్నా బాగా వరదలు వచ్చినాయి అనుకోండి, సహజంగా మనం ఏమనుకుంటాం? అయ్యో ఎందుకు వచ్చినాయి, ఆ యొక్క నష్టాన్ని చూసి మనం బాధపడతాం కదా. ఆ వరద వలన వచ్చిన నష్టానికి మనం బాధపడితే, మరి మనం దేవుణ్ణి నమ్ముకోకపోతే దేవుడు మనల్ని చూసి ఎంత బాధపడతాడు? ఉదాహరణకి మనం బాప్తీసం తీసుకొని ఇంకా ఇంట్లో కూర్చొని ఏదో కోడి మాంసం, చేపలు, వేట మాంసం వండుకుంటా ఉన్నాం అనుకోండి, నేను ఎవరిని చూడలే. సహజంగా అనుకుంటారు ఏమనంటే, వాక్యం చెప్పేవాళ్ళు మమ్మల్ని చూసే చెబుతున్నాడు, లేకపోతే ఎన్ని ఎట్లా తెలిసిద్ది, ఇప్పుడు ఎన్నాడు ఈ మాటని ఎట్లా మాట్లాడతాం అని అనిపించింది. కాదు, దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. ఎప్పుడైతే దేవుడు మనతో మాట్లాడతాడో అప్పుడు మనం సరిదిద్దబడాలి. నేను ఇంతే మాట్లాడతాను, నేను ఇంతే చేస్తాను, నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను అని చెప్పి మనం అనుకొని నొచ్చుకుంటా ఈ లోకంలో మనం జీవించకూడదు. ఎందుకంటే మన దేవుడు చాలా గొప్ప దేవుడు. అందుకంటా ఉన్నాడు ఏమని? ఆయన యొక్క కీర్తి, ఆయన ఎంతో కీర్తి కలిగిన దేవుడు ఆయన. నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది. మన నోరు మరి నిండి ఉంటుంది. ఆ విధంగా మనం దేవుణ్ణి ఆ విధంగా మనం ఆరాధిస్తూ ఉన్నామా? ఆదివారం వచ్చి ఏదో 3 పాటలు పాడి, లేదంటే మనం ఏదో నార్మల్గా నామకార్థంగా ఆరాధన చేసి ఇంటికి వెళ్ళిపోగానే ఆ టీవీ చుట్టూ లేదంటే ఫోన్ పట్టుకోను ఏదో మన కాలక్షేపానికి ఏదో అరుగుల మీద కూర్చొని ఏదో మాటలు చెప్పుకుంటా మన ఇష్టానుసారంగా కాలక్షేపం చేసేమనుకోండి, ఎలాంటి ఉపయోగం లేదు. మన జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది. ఆయన ఆశ్చర్య కార్యాలను బట్టి మనం దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. అందుకే అంటున్నాడు ఇక్కడ, ఏమన్నాడు? నా నోరు నిండి ఉన్నది. అందుకే చూడండి అక్కడ 9వ వచనంలో, వృద్ధాప్యమందు నన్ను విడనాడకము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకము. దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మనల్ని విడిచిపెట్టడు. ఆయన వృద్ధాప్యమందు నన్ను విడనాడకము. ఎందుకు? మన బిడ్డలే మనల్ని చూడరు. మనం ముసలోళం అయిపోయామనుకోండి, ఏదో మనం తిరుగుతూ ఉన్నప్పుడు అంతా బాగున్నప్పుడు అంత బాగానే ఉంటుంది. ఏదైనా కొద్దిగా చెడి, ఏదైనా కొంచెం అనారోగ్యం వస్తే అప్పుడు తెలిసిద్ది. మంచాన పడ్డామనుకోండి, 1 నెల, 2 నెలలు, 3 నెలలు తర్వాత ఏమనుకుంటారు? ప్రేమగా చూడగలుగుతారా? చూడలేరు.
ఎందుకంటే వృద్ధాప్యంలో మంచంలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధలన్నీ. వాళ్ళు ఏమనాలి, వాళ్ళు కేకలు వేయాలి, అయ్యా మంచినీళ్ళు అయ్యా, ఆకలి వేస్తుంది అయ్యా, ట్యాబ్లెట్లు ఇయ్యా, ఎన్ని ఎన్ని చూస్తుంటాం మనం. మన జీవితంలో వృద్ధాప్యమందు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. చాలామంది బాగా దేవునిలో భక్తిగా ఉన్న వాళ్ళు సడన్గా చనిపోతారు. ఎందుకు చనిపోతారు? దేవుడు వాళ్ళకి అలాంటి స్థితి కూడా. ఎందుకంటే దేవుడు వాళ్ళని ఇష్టపడుతున్నాడు కాబట్టి దేవుడు వాళ్ళని తీసుకుంటాడు. నీతిమంతులుగా మనం ఈ లోకంలో జీవిస్తే మన వలన ఎవరికి కష్టం రాదు, మన మరణంలో కూడా కష్టం ఉండదు. సహజంగా అనుకోవచ్చు, ఏందా మరణం అంటున్నాడు, చాలామంది ఆశీర్వాదాల గురించి చెబుతూ ఉంటారు కదా అనుకుంటారు. కాదు, మనం ఈ లోకంలో జీవించేది పరలోకంలో జీవించడం కోసం. ఈ లోకం మనకి శాశ్వతం కాదు. ఈ లోకంలో ఉన్న ఆశీర్వాదాలు శాశ్వతం కాదు. ఈ లోకంలో మనం డబ్బు లేదంటే ఆశ సంపాదిస్తే అది శాశ్వతం కాదు. మనం దేవుణ్ణి సంపాదించి ఆయన వాక్యాన్ని మనం మన యొక్క మనసులో పెట్టుకొని ఆ దేవుని యొక్క పరలోకం కోసం మనం ఎదురు చూసేవారుగా ఈ లోకంలో జీవించాలి. అందుకే చూడండి, ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క ప్రభావాన్ని మనం దినమంతా మనం స్తుతించేవారుగా ఉండాలి. అందుకే చూడండి, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకము. మన జీవితంలో ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. మన దేవుడు మనం వదిలిపెట్టేవాడు కాదు. మనం ఎలాంటి స్థితిలో ఉన్నా దేవుడు మనం విడిచిపెట్టడు. ఆయన విడనాడే దేవుడిని మనం కలిగిలేము. ఆయన మనల్ని పట్టుకునే దేవుడుగా ఉన్నాడు. ఆయన మనల్ని ఎత్తుకునే దేవుడుగా ఉన్నాడు. ఆయన మనల్ని నడిపించే దేవుడుగా ఉన్నాడు. ఆయన తన యొక్క రొమ్ముకి మనల్ని ఆనించుకునే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనందరం తల్ల వంచి ఒకరి తర్వాత ఒకరు మనం దేవుణ్ణి ఆరాధిద్దాం. మనం చెప్పిన వాక్యంలో చెప్పబడిన విధంగా వాక్యానుసారంగా మనం దేవుణ్ణి ఆరాధించడానికి మనం ప్రయత్నం చేద్దాం. అందరం తల్ల వంచి ఒకరి తర్వాత ఒకరు ఆరాధన చేద్దాం.